హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో చేరి దేవుని గణపరిచి ఇంతవరకు కూడా ఆరాధన నడిపించినటువంటి సహోదరులు వేణుగోపాల్ గారికి వందనాలు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాల చెంత చేయనటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి నవంబర్ చివరి ఆదివారంలో ఉన్నాం. మరి వచ్చే ఆదివారం నుండి బెత్లెహేములో సందడి, ఇంట్లో సందడి కదా. మరి దేవుని కృప ద్వారా ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణ సంతోషాన్ని అనేకులకు చాటి చెప్పేటువంటి ఒక మంచి అవకాశము, సువర్ణ అవకాశం కలిగినటువంటి మాసంగా ప్రత్యేకంగా సువార్తను ప్రకటించడానికి ఆయా స్థలాల్లో మరి ప్రభు మరొక తరుణాన్ని మన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి కూడా ఇలాగ రాయబడి ఉన్నది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరకు పుల్లు పాకినట్లు వారి మాటలు పాకును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ప్రియ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నటువంటి ఈ యొక్క 2వ పత్రికను బట్టి, ముఖ్యంగా ఈ పత్రిక చెరసాలలో ఉండి పౌలు గారు రాశారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతికి రాస్తూ సువార్త పరిచర్యలో నిజంగా పౌలు గారికి ఒక గొప్ప భారం. ఆయన అనుకున్నాడు, సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ. అంత గొప్ప భారము కలిగినటువంటి దేవుని యొక్క సేవకుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అని అనుకుంటూ ఒక నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేయడానికి, తర్వాత తిమోతి అనేటువంటి ఒక ఆత్మీయ కుమారుడిని తయారు చేస్తూ కొన్ని హెచ్చరికలు రాస్తూ ఈ యొక్క పత్రికలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ చక్కని మాటలు, దేవుని ఎదుట యోగ్యముగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఏ విషయంలో కూడా దేవుని విషయంలో మనము సిగ్గుపడటానికి వీల్లేదండి. మనమేమి అన్యాయం చేయలేదు, ఎవరిది దోచుకోలేదు, పనికి మాలినటువంటి సంగత్యాలు మనము చేయలేదు, పాపము చేయలేదు, దుర్మార్గత చేయలేదు, లేకపోతే వ్యభిచారము చేయలేదు, పాపిష్టి పనులు చేయలేదు. మనం ఏ విధమైనటువంటి తప్పుడు వ్యసనాల్లోని మనము
అలవాట్లు పడలేదు. ఏ విధమైనటువంటి నోటితో కూడా మనం ఎటువంటి చెడ్డ మాటలు కూడా మనం పలకలేదు. ఎల్లవేళ కూడా దేవుని వాక్యం పట్టుకొని దేవుని త్రోవలో మన జీవితాలను మార్చుకుని ప్రభు యొక్క మార్గంలో మనం నడుస్తున్నాం. కాబట్టి నిజంగా కొంతమందికి బైబిల్ పట్టుకొని తెచ్చుకోవడం అంటే సిగ్గు. చాలా మందికి, కొంతమంది గట్టిగా పాట పాడాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, సువార్తను ప్రకటించాలంటే సిగ్గు. దేని గురించి మనము సిగ్గుపడాలా? మనం ఏమైనా విగ్రహాలకు మనం పూజ చేస్తున్నామా, లేకపోతే జీవము లేనటువంటి వాటి మనం అనుసరిస్తున్నామా? దేవుని అందరి మనము భయభక్తులు కలిగి విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధత ద్వారా పరిశుద్ధత పొందుకున్నటువంటి మనము ఆ పరిశుద్ధ జీవితంలో మనము కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడనక్కరలా లేదు. ఎందుకంటే నీవు పరిశుద్ధుడు. ప్రభు నేను పిలుచుకున్నాడు, ఆ లెక్కలో ప్రభు నిన్ను ఉంచాడు. అందుకొరకు నువ్వు ఎంతగానో దేవుని నీవు స్తుతించాలి, గణపరచాలి. ఇక్కడ మరొక మాట చెప్తూ ఉన్నాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరచుకోవాలి. నువ్వు సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నీవు ఉండాలి. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. ఖండించాల్సినటువంటి టైంలో ఖండించాలా, బుద్ధి చెప్పాల్సినటువంటి టైంలో బుద్ధి చెప్పాలా, ఆదరించవలసినటువంటి టైంలో ఆదరించాలా. సత్యవాక్యం అంటే ఎంత మంచి పేరు అండి. వాక్యమే సత్యము కదా. ఇందులో ఎక్కడ కూడా అబద్ధాలు లేవు, కల్పితాలు లేవు. సున్నైనను పొల్లైనను కూడా తప్పిపోలేనటువంటి జీవవాక్యం ఇది. కాబట్టి మనం అలాగూ దేవుని కొరకు మనము జీవించి దేవుని సువార్తను ప్రకటించిన విషయంలో, సువార్త అంటే దేవుని గొప్పతనం. దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటి, దేవుని యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన మన జీవితాల్లో ఏ విధమైనటువంటి కార్యాలు జరిగించాడు, ఇవన్నీ కూడా మనము మనలో మనము నెమరు వేసుకోవడం అంటే కాదు, కానీ ఇతరులకు కూడా మనము తెలియపరచాలి. ఆ విషయంలో మనము సిగ్గుపడనక్కరలేదు, భయపడనక్కరలేదు. ఏ విధమైనటువంటి అపోహలు మనము పెట్టుకోవడానికి వీల్లేదు. కొంతమందికి దేవుని వాక్యము ఏదైనా ఇంటి ముందు పెట్టుకోవాలంటే కొంతమందికి భయం, కొంతమందికి బండి మీద పేరు దేవుని పేరు రాయించుకోవాలంటే భయం. ఎందుకు? నీ బైబిల్ తేవాలంటే భయం. నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. నీవు మరొక హెచ్చరిక, నీవు దేవుని కొరకు నీవు సిగ్గుపడితే ఆయనను ఎరుగునని నీవు అంటే ఆయన కూడా అంటేదంట, నువ్వెవరో నాకు కూడా తెలియదు. అంత భయంకరమైనటువంటి స్థితి తెచ్చుకుంటే మన గట్టి అదోగదే కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అయితే ఈ యొక్క సిగ్గుపడలేనటువంటి ఏమైతే జరగని, నా బ్రతుకు ఏ విధంగా ఉంటే ఉన్ని, ఎలా జీవిస్తే జీవించి అని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరిచి, దేవుని శక్తిని తెలియపరిచి ఒక గొప్ప కార్యానికి నాంది పలికింది. మనందరికీ తెలుసు, ఈ 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మన యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. నయమాను యొక్క స్వస్థతకు కారణమైనటువంటి, నయమాను యొక్క స్వస్థతకు కారణమైనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు దేశం యొక్క చిన్నది గురించి ఆ యొక్క మాట రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఒకసారి కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 5వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుంటే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. ఇక్కడ చక్కని మాట మనం జ్ఞాపకం
చేసుకోవాలి. యెహోవాయే సిరియా దేశానికి అజయము కలుగ చేసిండను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవాయే జయం అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేసిన తర్వాత, సంఘ ప్రార్థనలు అయిపోయిన తర్వాత నేను ఈ మాట, పౌలు గారు అన్న మాట నేను జ్ఞాపకం చేసుకుంటాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక అనేటువంటి మాట. ఎందుకంటే అంతవరకు కూడా ప్రభుని గోజాడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలన్నిటిలో మనం పెట్టినటువంటి సమస్యలన్నిటి విషయంలో కూడా దేవుడే మనకి జయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోవాయే జయము కలుగజేసెను. దాని విషయంలో రాజు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. సిరియా దేశపు రాజు సంతోషిస్తున్నాడు. ఓ గొప్ప విజయాన్ని అందిస్తున్నాడు ఆ దేశానికి, సిరియా దేశానికి. కాబట్టి ఇతనికి ఏది కూడా రాజు తర్వాత స్థానాన్ని ఇచ్చినంతగా అతనికి ఘనత, అతనికి కావలసినటువంటి ప్రతి అవసరతని, ప్రతి ఈవిని కూడా సమకూరుస్తూ సమస్తాన్ని కూడా మరి నయమానికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అతనికి ఉన్నటువంటి ఒక వ్యాధి కుష్ఠ వ్యాధి. తనకున్నటువంటి వ్యాధి కుష్ఠ వ్యాధి. ఏ దేశానికి వెళ్ళినా, ఏ శత్రురాజ్యం మీద పడినా, ఎక్కడికి వెళ్ళి యుద్ధము చేసినా యెహోవాయే జయము అనుగ్రహిస్తూ ఉన్నాడు. శత్రువుల మీద విజయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, శత్రువులను చేతికి అప్పగించినటువంటి దేవుడు, శత్రువు యొక్క బలవంతుని మీద అధికారం ఇచ్చి గెలిపిస్తున్నటువంటి దేవుడు నయమానుని స్వస్థపరచలేడా? ఖచ్చితంగా నయమానుని స్వస్థపరచగలడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆశ్రయించవలసినటువంటి వారిని ఆశ్రయించలేదు. ఎవరు గెలిపిస్తున్నారో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. ఏమంటే అందుకే నయమాను జీవితంలో నెమ్మది లేదు. ఎవరిని ఆశ్రయించాలో ఆశ్రయించడానికి ఇష్టపడలేదు. ఎవరు గెలిపిస్తున్నారో గెలవడానికి, గెలిపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ రోజు కూడా మనము కూడా మన గెలుపు, మన సక్సెస్, మన ఆశీర్వాదము, మన క్షేమము, మన ఉన్నత స్థితి, ఇదంతా కూడా ఎవరి వల్ల కలిగి ఉన్నాయండి? దేవుని వల్ల కలిగి ఉన్నాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఆయన నమ్మిన తర్వాత మన జీవితాల్లో ఏ విధంగా గెలిపించాడు, ఏ విధంగా మార్చాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు, నీ స్థితి గతి ఏ విధంగా మార్చాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ గెలుపుకి కారణం ఎవరో నీ జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఎవరిని ఆశ్రయించాలో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని ఆశ్రయించాలో నీవు తెలుసుకోవాలి. కొంతమంది ఎవరిని గెలుపు బాగానే ఉంటది, విజయం బాగానే ఉంటది, అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగానే సమకూరుతాయి. కానీ ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోకుండా లోకం చుట్టూ తిరుగుతా ఉంటారు. కొంతమంది మన గెలుపుకి కారణం ఏమిటో అనేటువంటి విషయాన్ని మర్చిపోయి
మన గెలిపించింది ఎవరో మర్చిపోయి ఆయనను విస్మరిస్తూ ఉంటారు, ఆయనను విడిచిపెడుతూ ఉంటారు. గెలిపించేటువంటి వారు ఎవరో తెలుసుకోలేకపోతూ ఉంటారు. నయమాను యొక్క స్థితి అలాగే ఉంది. తనకి భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి ఉంది, భయంకరమైనటువంటి బలహీనత ఉంది. పైన రాయబడి ఉంది మహాపరాక్రమశాలి. మహాపరాక్రమశాలి అనేటువంటి మాట రాయబడి ఉన్నది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోలేదు, ఎవరు గెలిపిస్తున్నారో తెలుసుకోలేదు. అందుకోసమనే నెమ్మది లేని బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రెండు విషయాలు కూడా మనము కూడా మర్చిపోతే మన బ్రతుకులో కూడా నెమ్మది ఉండదు. ఎవరిని ఆశ్రయించాలో నువ్వు తెలుసుకోవాలి, ఎవరు గెలిపిస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. ఇక చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది, యెహోవా వారికి విజయము కలుగజేస్తూ ఉంటే ఆయనను మర్చిపోయి తన పరాక్రమశాలి వలనే, తన జ్ఞానం వలనే, తన యొక్క కుయుక్తి వలనే, తన యొక్క యుక్తి జ్ఞానముల వలనే ఎంత గొప్ప విజయం కలుగుతుంది అని అనుకుంటూ ఉన్నాడు. అక్కడ రాయబడలేదు, కానీ అనేకమైనటువంటి అతని తర్వాత అన్నటువంటి మాటల బట్టి తెలుస్తుంది. మా దేశంలో నదులు లేవా, మా దేశంలో దేవాలయాలు లేవా, ఇవి ఇన్నట్టున్నాయి కదా అంటున్నాడు. ఉద్దేశం ఏంటంటే వాటి చుట్టూ కూడా ఒకప్పుడు తిరిగినటువంటి వాడు మాట. ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోలేదు, ఎవరి వలన జయము పొందుతున్నాడో తెలుసుకోలేదు. కాబట్టి నెమ్మది లేదు. నువ్వు తెలుసుకున్నావా? ఈరోజు మనము ఇలాగ ఉండడానికి గల కారణము ప్రాణము పెట్టి మనం ప్రేమించినటువంటి యేసయ్య కృపే. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే మనము బ్రతుకుతూ ఉన్నాం. ఏ యోగ్యతయు లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై, ఏ యోగ్యతయు లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీలో నా కృపమయుడా, నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, మహాగణుడు ఏమండి, మహాపరాక్రమశాలి, కానీ కుష్ఠరోగి కదా. మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ఒక్కొక్కసారి కొంతమంది మంచి వ్యక్తులు చనిపోయినప్పుడు మనం ఆ మాట వాడుతూ ఉంటాం కదా, అది చాలా మంచోడండి కానీ 24 గంటలు తాగుతాడండి.
వాడు చాలా మంచివాడండి. వాడు ఇంకొక ఆవిడ చుట్టూ తిరుగుతాడండి. వాడు చాలా మంచివాడండి. వద్దన్నా సరే ఆ సిగరెట్లు కట్టలు తాగేస్తాడండి. వాడు చాలా మంచివాడండి. కానీ ఈ యొక్క స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. చాలా మంచివాడే, మళ్ళా అక్కాని అనేటువంటి మాట చాలా మంచిదే, కానీ నోరిపితే అబద్ధం అండి కదా. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కుష్టు వ్యాధి చాలా భయంకరమైనటువంటి వ్యాధి. ఆ దినాల్లో మందు లేదు. ఇక్కడ మనము వాక్యాన్ని తిమోతి పత్రిక చదువుకున్నప్పుడు అక్కడ రాయబడింది, కొరుకుకుండు ప్రాకినట్లు అపవిత్రమైనటువంటి మాటలు ఏమవుతాయంట, పోకుతాయంట. కుష్టు వ్యాధి కూడా పోకుతుంది కదా. ఆ చిన్నది అనుకొని మనం మొదలు పెడతాం. ఆ చిన్నది ఎక్కడ పోతుంది అంటే చాలా భయంకరమైన శ్రమ తీసుకుని పోతుంది కదా. మన ఇంట్లో చిన్న చెదపురిగే కదా, ఆ బతుకు జీవుడా బతుకు అని చెప్పి దాన్ని వదిలేసాం అనుకో, తర్వాత నేను మీకు చెప్పవసరం లేదు కదా. ఎంత భయంకరం అయిపోతుంది. చూసిన వెంటనే ఏం చేయాలి, దాన్ని చంపేయాల కదా. చంపకపోతే చెదపురుగు వెళ్ళిపోయి బొమ్మలాగే ఉంటది. ఏదో రోజు దెబ్బలు పడిపోరు ఫ్రీగానే. కాబట్టి నీవు చిన్నదే కదా అని మొదలు పెడితే అది మహా విపత్తును అది సృష్టిస్తుంది సుమా. చిన్నదే కదా, చిన్న పాపమే కదా, నేనేం తప్పు చేయలేదు కదా, ఏం పొరపాటు చేయలేదు కదా, అసూయ పడలేదు కదా, ఈర్ష్య పడలేదు కదా, ఎవరిని నేను ఆశించలేదు కదా. అమ్మా గట్టి మీద కూర్చోవద్దు దయచేసి, చైర్లో కూర్చోండి, వచ్చేయండి, గట్టి మీద కూర్చోకండి, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. మీరు వచ్చిన వాక్యం ఆపుతాను, రండి వచ్చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఏ విధమైనటువంటి పాపము మనలో ఉండకూడదు అని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తాన్ని మన ముందు ఉంచాడండి. హల్లెలూయా. తాగునేది మాపును క్రీస్తు యేసు రక్తధారే, గోడికి ఔషధము యేసు రక్తధారే. హల్లెలూయా. ప్రతి నాగు ప్రతి కలంకము కడిగి వేయడానికి యేసు రక్తము మన కొరకు చిందించబడి ఉన్నది. నేను ఏ విధమైనటువంటి పాపం ఉండడానికి వీల్లేదు సుమా. ఏ చిన్న పాపం ఉండడానికి వీల్లేదు. మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి పేరు అంట. పేరు కూడా మంచి పవర్ఫుల్ గా ఉంది కదా, ఆర్మ్స్ట్రాంగ్. తను చక్కగా తన జ్ఞానాన్ని మూట కట్టుకొని మంచి ఆస్తిపరుడు అయిపోయాడంట. చాలా ధనవంతుడు అయిపోయాడంట. చాలా ధనవంతుడు అయిపోయిన తర్వాత ఒకసారి తన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక స్నేహితుడు తనకి ఎదురుపడితే ఆ స్నేహితుని పిలిచి తను ఎంతో సుందరంగా అందంగా కట్టుకున్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ మీద తీసుకుని వెళ్ళి ఆ మేడ మీదకి ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ పైన చూపిస్తున్నాడంట. ఓ ఇటువైపు చూడు, తూర్పు వైపు చూడు, ఇటువైపు ఉన్నటువంటి అంతవరకు కనబడుతున్నటువంటి ఆ పంట పొలాలన్నీ కూడా నావే. అంత కనబడుతుంది కదా, కొబ్బరి చెట్టు తాటి చెట్టు కనబడుతుంది కదా, అంతవరకు పొలం నాదే. నేను సంపాదించాను కష్టపడి. తూర్పు అయిపోయిన తర్వాత పడమర వైపు తిరిగేదంట.
ఆ పడవ వైపు ఆ చివరి కనబడుతుంది చూసావా, ఆ షాపింగ్ మాల్ నాదే, ఆ దుకాణాలన్నీ కూడా, ఆ షాప్స్ అన్ని కూడా నావే. కష్టపడి నేను సంపాదించాను, ఎంతో ప్రయాసంతో నేను సంపాదించాను. ఇదిగో ఉత్తరం వైపు చూడు, ఎదురుగా అక్కడ కనబడుతున్నటువంటి ఒక హోటల్, ఆ 5 స్టార్ హోటల్ నాదే. ఇదంతా కూడా నేనే సంపాదించాను. దక్షిణ వైపు తిరిగాడంట, దక్షిణ వైపు ఆ చివరి వరకు నువ్వు చూడు, అక్కడ కనబడుతున్నటువంటి ఆ వ్యాపార సముదాయం అంతా కూడా నాదే. ఓ వెంట ఎంతో సంతోషించాడంట, స్నేహితుడు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యావు, చాలా ధనవంతుడిగా నేను సిద్ధపడ్డావు, చాలా బాగా. ఓ తూర్పున, పడమరన, ఉత్తరమున, దక్షిణమున ఎటు చూసినా సరే నీ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉంది, సమృద్ధిగా ఉంది, ముక్కలు తెప్పలుగా పడుంది నీకు ధనం అన్నాడంట. అయితే దేవుడు నమ్ముకున్నటువంటి స్నేహితులు అన్నాడంట, అచ్చుడు ఒకసారి అన్నాడంట, ఆకాశం వైపు చూపించాడంట, అక్కడ ఏమైనా సంపాదించావా అని అడిగాడంట. అక్కడ ఏమైనా సంపాదించావా అని అడిగాడంట. నోరు నిలబెట్టుకున్నాడంట. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, మనము పరలోకంలో ఏదైనా సంపాదించామా? ఈరోజు నీవు నిత్య రాజ్యములకు వారసుడువేనా? నిత్య రాజ్యములకు వారసురాలుగానే ఉంటున్నావా? అక్కడ నీకు ప్రాపర్టీ ఉందా? ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా, ఆమ్స్ట్రాంగ్ వల్లే నీకు 5 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నా, కనుమూసేటంత వరకే ఆ గృహంలో నేను ఉంచుతాను. వెంటనే నేను తీసుకొచ్చి బయటికి పడేస్తా. నీ ధనము నీ వెంట రాదు, నీ పొలాలు రావు, నీ బంగారం రాదు, నీ షాపింగ్ మాల్ రాదు, ఏ విధమైనటువంటి ఆస్తులు కూడా నీ వెంట రావు. ప్రభువు నీకు ఇచ్చినటువంటి రక్షణ నీవు కాపాడుకొని దేవుని కొరకు యోగ్యమైనటువంటి, సిగ్గుపడలేనటువంటి పనివానిగా నీవు దేవుని సత్య వాక్యము నీవు ప్రకటించుకుంటూ పోతే నీ కొరకు నిత్య రాజ్యంలో స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రాపర్టీ నీకు శాశ్వతము. ఈ ప్రాపర్టీ అంతా కూడా అశాశ్వతమే, అశాశ్వతమే. ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 62 మళ్ళా 2 ఉద్యోగాలు తీయలేక 2 పెంచేస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు చేస్తే వాళ్ళు జీతాలు ఇవ్వాలని. 42 సంవత్సరాలు నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నా, ఫుల్ జీతం ఇవ్వడానికి అంటాడా? బాబు బయటకు రండి ఆయన అంటాడు కదా. రిటైర్మెంట్ అనేటువంటిది ప్రకటిస్తూ ఉంటాడు. నిన్న కూడా హోటల్ గేట్ లో మా మీటింగ్ అయింది, జీవిపీ మీటింగ్ అయితే అందులో కూడా పాస్టర్స్ కి రిటైర్మెంట్ 65 సంవత్సరాలు నిర్ణయించారు. పాస్టర్లు కూడా ఎంత 65 సంవత్సరాలు దాటితే వాళ్ళకి ఓటు హక్కు లేదు అక్కడ, ఓన్లీ ఆనరీ మెంబర్సే. ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ లోకంలో అన్ని కూడా అశాశ్వతమేనండి. నీ పరిశుద్ధత నీవు కాపాడుకుంటున్నావంటే దేవుడి కొరకు ఎప్పుడు చూడండి, పరిశుద్ధుడు ప్రార్థన చేస్తాడు కదా, నేను వారానికి 2 మార్లు దేవాలయానికి వస్తున్నాను, కానుక ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను. ఇవన్నీ దేవుని కొరకు కాదండి, నీ కొరకు, నీ పరిశుద్ధ జీవితము కొరకు నీవు సిద్ధపడటం కోసం. అని నీ కొరకే అవి. దేవాలయం ఎంత ప్రయాసపడిపోయినా ప్రభు అంటే కాదది. నీకు నిత్య రాజ్యంలో స్థలం ఉందా లేదా? పరలోకంలో నీకు స్థలం ఉందా లేదా?
దాని గురించి నీకు ప్రాకులాడాలా. అయితే ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడైనటువంటి ఈ నయమాను మహాపరాక్రమశాలి, కానీ కుష్ఠరోగి ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోలేదు, ఎవరు గెలిపిస్తున్నారో తెలుసుకోలేదు, కాబట్టి నెమ్మది లేదు. కాబట్టి తన జీవితంలో నెమ్మది లేదు. తెలుసుకుని కృతజ్ఞత కలిగి దేవుని కార్యాల ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నా. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ నయమాను యొక్క భార్యని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనము సందేశం వింటున్నప్పుడు నయమాను ఇశ్రాయేల్ దేశపు చిన్నది, ఎలీషా దైవజనుడు, యోర్దాను నది, ఇంకొకటి గుర్తొస్తే ఆ పక్కన ఒక పనివాడు, ఇంకా విలన్ అనకూడదులేండి, గేహజీ యొక్క దిగజాడుతాం కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా నయమాను యొక్క భార్య మహా రూపస్య, మహా అందం కలిగినటువంటిది అని ఎక్కడ రాశారు ఇక్కడ. కానీ తన హృదయం అంతా కూడా అందమే. దేవుడు బాహ్య సౌందర్యాన్ని చూడడు గాని ఆంతర్యమైనటువంటి సౌందర్యాన్ని ఆయన చూస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేందుకు. ఎక్కడెక్కడ దేహశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేందుకు రాశారు. ఎక్కడైనా రాయలేదు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత అందమైనటువంటి హృదయం కలిగిందండి. సాధువైనట్టు మృదువైనట్టు అయినటువంటి క్షయమైన అలంకారము చేత కాకుండా అక్షయమైనటువంటి అలంకారము మీరు ధరించుకోండి అంటారు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎంత అందమైనటువంటిది అంటే, భర్తకి ఏ వ్యాధి వచ్చిందండి? కుష్టు వ్యాధి వచ్చింది. కుష్టు వ్యాధి వచ్చినటువంటి వానితో కాపురం చేస్తారా? నిజంగా ఆమెను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినాల్లో చాలా మంది వార్తలు కొన్ని వింటూ ఉంటే, కోడి కూర వండలేదని భార్యని చంపినటువంటి భర్త. ఏంటంట? కోడి కూర వండలేదని భార్యను చంపిన భర్త. భర్త ఏదో ఒక మాట అన్నాడని ఉరివేసుకున్నటువంటి భార్య. ఏ గోదావరిలో దూకినటువంటి స్త్రీ. ఇక జడ్జి కోర్టు వరకు వెళ్తే ఫ్యామిలీ కోర్టు ఉంటుంది అక్కడ ఒకటి. ఎప్పుడు మీరు వెళ్ళకూడదనే ప్రార్థన చేయాలి కదా. అంత అవసరం మనకు రాకూడదు. ఫ్యామిలీ కోర్టు ఒకటి ఉంటుంది. ఆ ఫ్యామిలీ కోర్టు దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఎంత మంది విడాకులకు అప్లై చేసినటువంటి వారు ఉంటారో అక్కడ. యవనస్తులు పెళ్ళి 2-3 నెలలు గడిచినటువంటి వారు ఒక చిన్న మాట కొరకు, ఒక చిన్న తర్కం కొరకు, చిన్న వివాదం కొరకు, కొంతమంది వాడికి ఏదో చిన్న వ్యాధి ఉన్నదని, కొంతమంది ఏమేమో కారణాలు చెప్పి ఇమీడియట్ గా ఏమంటే విడిపోవాలా. దానికి చక్కని పేరు పెట్టారు, విడాకులు అని. వెంటనే వదిలిపెట్టేశారు. ఇక్కడ నయమాను యొక్క భార్య తన భర్తకి కుష్టు వ్యాధి కలిగినప్పటికీ కూడా, అది నిజంగా ఆ దినాల్లో అంటు వ్యాధి. అది కుష్టు వ్యాధి మహాభయంకరమైన అంటు వ్యాధి. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దినాల్లో కూడా వారు ఎప్పుడు కూడా పాలెం వెలుపల ఉండడము,
దూరంగా ఉండడము, కొండల్లో వారు నివాసం చేయడం, ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. కుష్టి వ్యాధి వచ్చిందంటే వారిని గ్రామ బహిష్కరణే, పట్టణ బహిష్కరణే, వారు ఉంచేటువంటి వారుగా. అంత కుష్టి వ్యాధి కలిగినప్పటికీ కూడా ఆమె ఆయనను విడిచిపెట్టలేదు. ఆయనకి కావలసినటువంటి అవసరాలు, ఆయనకి కావలసినటువంటి పరిచర్య, ఆయనను ఏ విధముగా బాగు చేయాలనేటువంటి ఆలోచన, ఆమెను ఏ విధముగా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఎప్పుడు కూడా నయమాను యొక్క భార్య ఉంది, కానీ ఏ రోజు కూడా సూట్కేస్ సర్దేసి వెళ్ళిపోలేదండి తన అమ్మాలింటికి కదా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారిరువురు ఏక శరీరమై ఉందరు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు, భార్య యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యలలోనూ, ముఖ్యంగా బలహీనతలోనూ నీవు ఆమెకు తోడుగా ఉండాలి భర్తగా. కేవలం మీ అమ్మ దగ్గర చూపించుకోవాలని పంపించకూడదు. అంటే కొంతమంది అయితే దిగబెట్టి వచ్చేస్తూ ఉంటారు, తగ్గిన తర్వాత రా అని. ఇలాంటి పనులు భర్తలకు తగవు. భార్య కూడా భర్త యొక్క ప్రతి క్షణము కూడా ఆయన యోగక్షేమము కోరుకుంటూ, బాగోగులు కోరుకుంటూ, అనారోగ్యములోను, బాధలోను, దుఃఖములోను ఆయన్ను ఆదరించేటువంటి స్త్రీగా, ఒక వివాహం అనేటువంటిది ఒక పరిశుద్ధమైనటువంటి వ్యవస్థగా దేవుడు తీసుకుని వచ్చాడు. ఒకరికొకరు తోడుగా నేడుగా ఉండాలి తప్ప చేదరించుకునేటువంటి వారిగా, నీతో నేను కాపురం చేయను, నీ దగ్గర నేను ఉండను అనేటువంటి స్థితిలో ఉండడానికి వీల్లేదా. అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. నయమాను యొక్క భార్య, నయమానుకు కుష్టు వ్యాధి కలిగినప్పటికీ కూడా ఆయనను వదిలిపెట్టలేదు. ఆయనకు సపచర్యలు చేస్తూ ఉన్నది. అనేక విధాలుగా ఆయనను ఆదరిస్తూ ఉన్నది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈరోజు సంఘంలో కూడా చాలా మంది, కొంతమంది సహోదరులను ఎరుగుదను భర్తల యొక్క బలహీనత విషయాలు. కొంతమంది బలవంతులే కానీ ఆత్మీయ స్థితిలో బలహీనులు కదా. రెండు బ్యాలెన్స్ గా ఉండాలి. శారీరకంగా బలంగా ఉండాలి, తెలివైన వాళ్ళుగా ఉండాలి అనే విధాలు. ఇటు ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాసంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, మన మంగళవారము ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలుగులుగా నేను భావించాను. అవి ఏమంటే ఎంతో కన్నీటితో మీ గురించి ప్రార్థన చేస్తాం. పురుషులారా, యవనస్తులారా, పిల్లలారా, మీరు ఆత్మీయస్తులు ఎదగాలని, ఆత్మీయంగా మీరు బలపడాలని, ఆత్మీయంగా ప్రార్థనా జీవితాన్ని మీరు అలవాటు చేసుకోవాలని. ఆ దినాన్ని సమర్పణ వచ్చాడు సంఘ ప్రార్థన దినానికి. నా హృదయం ఎంత సంతోషించిందో. ఒక్క పురుషుడు సంఘంలో సంఘ ప్రార్థన దినానికి వచ్చాడు అన్నప్పటికీ, నేను పురుషుడు అనుకోని ఎలాగా ఆమె ఆల్వేస్ ఏ కార్యక్రమం అయినా ఒక్కడొచ్చినప్పుడు ఎంత సంతోషించాను. ఒక గంట స్త్రీ సమాజానికి ఉండదు, వెళ్ళిపోండి మనకు కావలిస్తే, కానీ ఒక గంట 10 to 11 వీలు చేసుకుని వస్తే, ఎందుకుంటే నీకు ఈ సమస్యలు, ఎందుకుంటే నీకు ఈ అప్పులు, ఎందుకుంటే ఈ లోన్లు, ఎందుకు నీ పిల్లల యొక్క భవిష్యత్తు అలాగా ఎక్కడ వేసిన గోకలు అక్కడే ఉండిపోతుంది. ఓన్లీ ఆ స్త్రీ వచ్చి ఆరాధించి ప్రార్థన చేస్తే సరిపోద్దా? నీ బదులుగా స్త్రీ తింటా ఉందా? సహోదరు తింటా ఉందా? నువ్వు తింటున్నావు కదా. ఎందుకు ఉండిపోతాయండి సమస్యలు? ప్రభుని గోజాడితే ఇద్దరు తలుపులను ఇనుప గడియలు విరగొడతాను అంటున్నాడు ఆయన. ఖాళీగా ఉండి బాతాకాన్ని కొట్టుకుంటూ ఉంటారు. ఖాళీగా ఉండి
సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఖాళీగా ఉండి అనేకమైనటువంటి పనులు పెట్టుకుంటూ ఉంటారు. అయ్యో, నీవు దేవుని మందిరానికి వచ్చి నీవు మొర పెడితే ప్రభు నీ మొర వినడా? నీ బిడ్డల భవిష్యత్తుకి రాజమార్గాన్ని వెయ్యడా? ఆయన అబద్ధికుడా? ఆయన నమ్మదగని వాడా? ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన చేస్తాడు. కాకపోతే నీలో లేదు. ఆయన ఏం చేస్తాడు? నీలో ఆసక్తి లేదు, నీలో ప్రార్థన జీవితమే లేదు. నీ బిడ్డ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తావు? నువ్వు ఒకసారి ఆలోచించుకో. అన్నీ జరిగిపోవాలా? ఏమంటే ఒకసారి ఆలోచించుకో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నువ్వు దేవునికి దూరస్తులుగా ఉన్నావు కాబట్టే నీ పనులన్నీ పెండింగ్ అయిపోయి, నీ పనులన్నీ కూడా పెండింగ్ అయిపోయి. ఈరోజు మనము ఆత్మీయ స్థితిలో మనము ఎదగాలండి. అదే ప్రభువు చూస్తారు. ఇక్కడ నయమాను యొక్క భార్య కుష్టి వ్యాధి అయినప్పటికీ కూడా వదిలిపెట్టలేదండి. భర్త ఏవైపు చూస్తారు, ఎలాగ నా భర్తను ఎలా రక్షించుకోవాలి. ఈరోజు అలా గోజాడుతున్నటువంటి సహోదరులను బట్టి దేవునికి స్తోత్రం. చాలా మంది సహోదరులు భర్త యొక్క రక్షణ కొరకు గోజాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీకు తెలుసా? ఎవరి బిడ్డ నీకు తెలుసా? నీ తల్లి ప్రార్థన నిన్ను కాపాడుతూ ఉంది. నీవు మామూలుగా వెళ్ళిపోతున్నావు కానీ నీకు గొడుగు పడుతుంది ఎవరో తెలుసా? నీ తల్లి యొక్క ప్రార్థనే. నీవు ఆలోచన చేసుకోవాలి. నయమాను చూస్తాము. నయమాను ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోలేదు, ఎవరు గెలిపిస్తున్నారో తెలుసుకోలేదు. కాబట్టి గుడ్డలో నెమ్మది లేదు. పాడతాం, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా. నీ గుండె తెరిచి చూపించాను దేవుడు. గుడ్డే నోట్లోనే పాటలు లోపల నుంచి రావు. నిజమేనా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నామా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? సంవత్సరం అయిపోతుంది, రేపు ఫస్ట్. ఈసారి నేను సర్టిఫికేట్స్ ఇవ్వబోతున్నా. ఏ సర్టిఫికేట్ అంటే సంవత్సరం అంతా పూర్తి చేసినటువంటి వారికి మంచి వాక్యంతో చిన్న సర్టిఫికేట్ ఇస్తారు. వీరి సంవత్సరంలో బైబిల్ పూర్తి చేశారు అని. అంటే నా సర్టిఫికేట్ అవసరం లేదనుకోండి, కానీ ఆ వాక్యం చూసినాడు, అబ్బా 2024లో నేను బైబిల్ పూర్తి చేశాను అని ఒక జ్ఞాపిక. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రెడీ చేసుకోవాలి కదా సర్టిఫికేట్. మరి ఒకటి వెరీ గుడ్. మన చక్రవర్తి కుమార్, జయలక్ష్మి గారు, అనిత, సరస్వతి గారు, శివమణి గారు, ఆశ్రమ గారు, సాయి సులోచన గారు కొడుకు, ఇంకా ఎవరు వస్తున్నారు చూడండి. సులోచన గారు కొడుకు సాయి బైబిల్ పూర్తి చేసాడట. తులసి రోజుకి 10 అధ్యాయాలు చదువుతుందట. కార్తీక గారి కోళ్ళు. ఇంకా వీళ్ళందరికీ రెడీ చేసుకోవాలి. మిగతా సంగతి ఏంటండి? అదే బైబిల్ మీ చేతిలో కూడా ఉంది కదా. గడిచిపోతున్నాయి సంవత్సరాలకి అవసరాలు. ఆలోచించండి ఒకసారి. ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నామా, దిగజారిపోతున్నామా? ఏమంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు నీ పనుల కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ ఆఫీస్ వర్క్ కొరకు, నీ హోం వర్క్ కొరకు. ఒక్క 3 అధ్యాయాలు చదివితే చాలు, సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోవాలి. రోజు ఒకసారి ఆలోచించుకోవాలి. మన జీవితాలు ఎలాగున్నాయి, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, ఎలాగొచ్చేస్తాయండి ఆశీర్వాదాలు, ఎలాగొచ్చేస్తాయి దీవెనలు, ఎలా పరిష్కరించబడితే సమస్యలు. నీ దేవుడు దగ్గరగా ఉంటే ఆయన నీకు సమీపంగా ఉంటాడు కదా. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుణ్ణి మర్చిపోతే
దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం గర్వపడి దేవుడిని మర్చిపోతే భయంకరమైనటువంటి స్థితిలో మనం వెళ్ళిపోతాము. మనం ఎంత దీవించబడుతున్నామో అంతగా దేవుని కనపరచాలి. ఎంత ఆశీర్వాదం పొందుతున్నామో అంత ఎక్కువగా దేవుని కొరకు ప్రయాసపడాలా. నూతన క్రియ, నూతన కార్యాలు, నూతన సువార్త, నూతన వరవడి మన జీవితంలో రావాలా. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు దీవెనకరంగా ఉంచుతాడు. నయమాను భార్య. ఇప్పుడు నయమానుకి తన భార్యకి పరిచయం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల దేశం యొక్క చిన్నది, ఇశ్రాయేల్ దేశం యొక్క చిన్నది, చెరపట్టబడినటువంటి ఆ యొక్క చిన్న బిడ్డను తీసుకొని వచ్చి తన ఇంట్లో పనివానిగా పెట్టుకుంటారు, పని పిల్లగా పెట్టుకుంటారు. ఆ పని ఈ పని ఈ పని చేస్తున్నప్పుడు చక్కని ఆ యొక్క సంభాషణ మనం చూస్తున్నాం. పాపం నిజంగా ఆ పని పిల్లలతో అమ్మగారికి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో, ఎంత అటాచ్మెంట్ ఉన్నదో ఏమో. ఎన్నిసార్లు ఏడ్చిందో అమ్మగారు అక్కడ కదా. మీ అయ్యగారి పరిస్థితి చూస్తూ ఉంటే నా గుండె చెరువైపోతా ఉంది. మీ అయ్యగారి పరిస్థితి చూస్తూ ఉంటే, ఎవరు అయ్యగారు? ఇక్కడే ఉన్నారు గరీగా. అలా కూర్చుంటూ ఉంటారు, ఎన్ని పాత్రలు పెట్టినా సరే వదిలేస్తూ ఉంటారు లాగా. అందుకని ఇక్కడే ఉన్నారా లేదా అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా జ్ఞాపకం చేస్తే నయమాను గురించి అయ్యో ఎంత కన్నీరు కారుస్తూ ఉందో ఆ పనిపిల్ల దగ్గర. మీ అయ్యగారిని చూడలేకపోతున్నాను, మీ అయ్యగారి యొక్క బాధ, మీ అయ్యగారి యొక్క వేదన అని ఎంత దుఃఖపడుతూ ఉందో. అమ్మా, ఎందుకు మీరు చింతిస్తారు, ఎందుకు మీరు చింతిస్తారని చెప్పి మనము తిమోతి పత్రికలో చదువుకున్న ప్రకారముగా ఆమె సిగ్గుపడలేదు. ఏమంటే ఏం చదువుకున్నా? 2వ తిమోతి పత్రిక ఆ చదివినప్పుడు ఎవరు రాలేదు కదా, చాలా మంది రాలేదు. ఒకసారి చూడండి మళ్ళా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని వానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. సిగ్గుపడడానికి వీల్లేదండి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా. నిన్ను నీవే, ఎవరో నీకు కితాబు అవసరం లేదండి. ప్రభా, నీ పని చేస్తున్నా, నీ పని చేయడానికి వెళ్తున్నా, నీ సువార్త ప్రకటించాలని ఆశ ఉంది నాయన. నిన్ను నీవే కనపరుచుకో. దేవుని ఎదుట అద్దం ముందు నిలబడితే నీ రూపం నీకే కనబడుతుంది కదా. అట్లాగే నీవు అద్దం ముందు నిలబడినట్టుగా దేవుని ముందు నిలబడు. నిన్ను నీవే కనపరుచుకో. నీ పరిస్థితి నీదే, నీ సువార్త నీదే. ఎవరి సువార్త వారిదే, ఎవరి ఆత్మలు వారివే, ఎవరి ఆత్మల రక్షణ వారిదే. కాబట్టి నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఇశ్రాయేల్ దేశం చిన్నది, సిగ్గుపడటం లేదు, భయపడటం లేదు. అంతకన్నా ఎక్కడ కూడా తొలగిసలాంటి డైరెక్ట్ గా చెప్తూ ఉంది. ఇదిగో ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు పేరు ఎలీషా. ఆయన దగ్గరికి వెళితే తప్పకుండా ఇదిగో స్వస్థత అనేటువంటిది కలుగుతుంది. తప్పకుండా స్వస్థత కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రాబో దినాలన్నీ కూడా క్రిస్మస్ దినాలు. ఏమి వండుకున్నామా, ఏమి తిన్నామా, ఇల్లు దొరుకుతున్నామా, ఇవన్నీ రెండవ సెకండరీ. కానీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని నీవు చెప్పగలగాలి. ఒక్కరికైనా చెప్పినా సరే, నువ్వు ఎక్కడ పండగ చేసుకుంటావు, పరలోకంలో దేవుడు పండగ చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఒక ఆత్మను రక్షిస్తే దేవుడు పండగ చేసుకోవాలా, మనల్ని బట్టి మనం పండగ చేసుకోవాలా? మన విషయంలో దేవుడిని సంతోష పెట్టాలి. చాలా మందికి ఇంకా ప్రభువుని గురించి క్షుణ్ణంగా తెలియదు.
మొన్న నేను బార్బర్ షాప్ కి వెళ్ళాను. ఈ క్షవరం కటింగ్ షాప్ వెళ్తే అది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాడు అన్నాడు, మీ పంటకు వచ్చేస్తుంది సార్ అన్నాడు. అవును బాబు అన్నాడు. ఎవరి పంటలు ఎవరికి గుర్తుండగా మన పంటలు అందరికీ గుర్తుంటాయి కదా. మీ పంటకి ఏం పంచారా, ఏమైనా ఇస్తారా, పార్టీ ఏది అంటారు. ఆయన పంటకి సిటీ కూడా ఇవ్వడు. ఇచ్చిన ఒక ఊరి ఒక పువ్వు అంతే అయిపోయింది. మనము డిస్టులు పంపించాలి. అది పార్టీ ఏది అంటారు కదా. మంచిది, మన ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు, మనం కలిగిన దానికి ఇవ్వడంలో తప్పేమీ లేదు. హల్లెలూయా. అది దీనులకు పేదలకైతే ఇంకా మంచిది. ప్రభు అంటారు, తెలిసిన వారికి ఇంకా ఏం ప్రయోజనం అంటాడు. ఆయన అంటాడు, నేను కాదు, యేసయ్య అంటాడు. కలిగినోడికి ఇస్తే నీకేముంటదో ఉపకారం, నీకేమో పుణ్యం ఉంటది అంటాడు ఆయన. అయితే ఈ ఇశ్రాయేలు యొక్క దేశపు చిన్నది ఏ విధమైనటువంటి సిగ్గుపడలేదు. కానీ బార్బర్ షాప్ మర్చిపోయా. ఆ బార్బర్ షాప్ బర్త్డేయా అన్నాడు. అవును, యేసుక్రీస్తు బాబు బర్త్డే. ఆ బర్త్డే ఎందుకు చేస్తారు సార్ అని అంటే మనం ఇప్పిస్తాం అన్నమాట మొత్తం. ఏమంటే అదే బాబు, రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ఎవరు పరిశుద్ధుడు లేడు, ఎవరి రక్తం పరిశుద్ధ రక్తం కాదు. ఇప్పుడు మీరు బలు అర్పిస్తారు కదా, కోడెల్ని, గొర్రెల్ని, మేకల్ని, ఆ రక్తాన్ని మనిషి కిందకి ఎక్కించుకోరు. మనిషి రక్తం మనిషిదే, జంతువు రక్తం జంతువుదే, జంతువు రక్తం మనిషికి ఎక్కించరు. కాబట్టి జంతువుల రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ లేదు. అలాగని చెప్పి మనిషి రక్తం ద్వారా కూడా పాప క్షమాపణ లేదు. ఎందుకంటే మనిషి రక్తంలో పాపం ఉంది, జన్మతః వాడు పాపే. అటువంటి పాప క్షమాపణ కొరకు దేవుడు రాజుల్ని, యాజకుల్ని, ప్రవక్తల్ని, గొప్పని, ధనవంతులు అందరినీ పంపించాడు. కానీ ఎవరి రక్తంలో కూడా పరిశుద్ధత లేదు. వారు ఏదో రకంగా పడిపోయిన వారే. పడిపోలేని వాడు, జనులను ఉద్ధరించగలిగినటువంటి వాడు, పాప క్షమాపణ కలగజేయగలవాడు నా ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే అని తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నమ్మాడు. నమ్మి ఈ లోకానికి దీనుడిగా మరియమ్మకి వివాహము కాకుండగానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం అనుగ్రహించి ఈ లోకానికి పంపించాడు అని చెప్పి ఆ క్రిస్మస్ గురించి మళ్ళా క్రిస్మస్ వచ్చి పారిపోకూడదు. గుడ్ ఫ్రైడే కూడా జ్ఞాపకం చేయాలా, ఈస్టర్ వరకు కూడా జ్ఞాపకం చేయాలా. అంటే తిరిగి లేచిన వరకు కూడా అక్కడ వరకు సువార్త ప్రకటించుకుంటూ అది పడతానే ఉన్నాడు, నేను చెప్తానే ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డగా నీకు సందు దొరికితే సువార్త ప్రకటించాలండి. ఈ రోజుల్లో పొలో అనుకొని బోర్రట్టుకొని వెళ్ళిపోదామంటే కుదరలేదు, తండ్రి బయటికి. అప్పుడు నువ్వేం చేయాలా? పర్సన్ టు పర్సన్, ఇంటింటి సువార్త. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నువ్వు రీవించేవాళ్ళ, వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడాలా, వ్యక్తిగతంగా నువ్వు సువార్త చేయాలా. అటువంటి అలవాటు ఏమంటే నీ బ్యాగ్ లో పత్రికలు ఉండాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా కొద్దిగా అటు ఇటు ముఖం తిప్పినా ఆ మేరీ మహిళ కొన్ని పత్రికలు ఉంటాయి, వాళ్ళు నీళ్ళు పట్టుకొస్తా వస్తా ఉంటది. ఇప్పుడు లేదులేండి, ఇంకా రాలే, 2వ రోజు వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ తప్పన ఆసక్తి అనేటువంటిది నీలో ఉండాలా. ఒకప్పుడైతే మన జీవితంలో జంక్షన్ లో నిలబడి బస్సు వెళ్తా ఉంటే బస్సులోకి వేసేసేవాళ్ళమి, ఆటో వెళ్తా ఉంటే ఆటోలోకి వేసేవాళ్ళమి, హాస్పిటల్స్ లోకి వెళ్ళేటువంటి వాళ్ళు పత్రికలు పంచడానికి. అక్కడ వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ కూడా కానీ ఇట్లా ఎక్కడ సువార్త ప్రకటించడానికి దాన్ని ముసుకుపోతానే అనుకుంటాను, కానీ ఎక్కువైపోతాం దేవుని ప్రేమ. కాబట్టి మనకు ఉన్నటువంటి అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవడం, ఒకరికొకరు సువార్త ప్రకటించడం, ఈ మీడియాను వాడుకోవడం,
కొంతమందికి అది చూడటమే కష్టం. ఆ భయపడిపోయే వాక్యం పంపిస్తానా, అది చూడటమే కష్టం. ఆ స్టేటస్ లో పెట్టుకోవడానికి పిరికి బంధులు భయం, ఎక్కడ క్రైస్తవుడు అనేసుకుంటారు అని. ఏమండి, నిజంగా పిరికి బంధులే. కొంతమంది వాక్యాన్ని పంపించడానికి పిరికి బంధులు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సువార్త ప్రకటించు. ఈ పనమ్మాయి ఒక సర్వెంట్ అంటానేమో మన భాషలో, ఈమె దేవునికి సువార్తను ప్రకటిస్తూ ఉంది. ఆ యొక్క అమ్మగారికి చెప్పింది, అమ్మగారు వెళ్ళి నయమానికి చెప్పారు. అనేక మార్గాలు చూసుంటాడు నయమాను, ఈ మార్గం కూడా వెళ్ళాడు. తర్వాత మనందరికీ తెలుసు, విస్తారమైనటువంటి బహుమానాలు పట్టుకొని ఎలీషా దైవజనుడికి వెళ్ళడం, ఎలీషా దైవజనుడు వాటన్నింటినీ వద్దు అని చెప్పి తిరస్కరించడము. ఒక మాట, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అని చెప్పడము, దానికి కొంత కోపము తెచ్చుకోవడము, అహంకారముతో మా దేశంలో నదులు లేవా, ఈ దేశంలో ఈ నదిలోనే మేము మునగాల అని చెప్పి తర్కము చేయడము నయమాను. అయితే చివరికి ఒక పనివాడు హెచ్చరించినప్పుడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీటిలో మునగడం అనేది పెద్ద పని అని చెప్పినప్పుడు వాడి మాట విని 7 మార్లు మునగడము అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. వెంటనే పసిపిల్ల వాణి దేహం వలె మారిపోయిన విషయాలని 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటాయి. కొత్తగా వచ్చిన వారు, నూతనంగా వచ్చిన వారు, తెలియని వారు ఉంటే చదవండి, ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. కాబట్టి ఒక గొప్ప స్వస్థత అనేటువంటిది నయమానికి కలిగింది. నయమాను కూడా దేవుని మాట ప్రకారముగా, దేవుని మాట పలికించినటువంటి దైవజనుని యొక్క మాటకు కూడా ఏమయ్యాడు, అక్కడ విధేయత చూపించాడు. దైవజనుని యొక్క మాట, దేవుని సేవకుని యొక్క మాట, పాస్టర్ గారి యొక్క మాట ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదించబడాలనే, ఎప్పుడు మీరు దీవించబడాలనే. ఆయన నోట్లో శాపవచనం ఉండదండి. శాపవచనం అనేటువంటిది ఉండనే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలోనికి రావాలని, ప్రతి ఒక్కరూ శారీరకంగా అభివృద్ధి పొందాలని, ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో అభివృద్ధి పొందాలని, ఇక్కడ ఆత్మీయులు దేవుని ఆరాధించుకున్నామో పరలోకంలో కూడా దేవుని ఆరాధించాలని కలిసి, అప్పుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుట మనమందరం ఒకే సంఘముగా కూడుకొని దేవుని గణపరచాలని, ఎవరు కూడా నరకానికి పోకూడదని, దేవుని దైవజనుని యొక్క మాట ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనటువంటి వార్తే. అది దానిలో చెడుగా తీసుకుంటే మళ్ళా అది మొక్కము చిన్న బుచ్చుకొని వాడు వెళ్ళిపోయిన అని ఉంటుంది కదా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడు ఒకడు, అది మొక్కను చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. గట్టి తగిలింది మాట. ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడు, గట్టి తగిలింది మాట. ఎప్పుడు గట్టి తగిలింది, ఇంకా మొక్కము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాను అంతే. మళ్ళా కనపడలే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని కదా, దేవుని వాక్యము ఆశీర్వాదకరమైన. ఈరోజు మనం సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇచ్చిన్నది సువార్తను ప్రకటించింది. దేవుడు గొప్ప కార్యాన్ని ఒకవేళ ప్రకటించుకుంటే, ప్రకటించకపోతే నయమాను కుష్టు వ్యాధి. ఈరోజు అనేక మంది రక్షించబడకపోవడానికి కారణము మనమే అనే సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్ 3 మంది, నీ బంధువులు, నీ స్నేహితులు, మధురవాడ చర్చ్ లో మీ అందరికీ చాలా మంది తెలుసు, జోసఫ్ గారు. ఆ జోసఫ్ గారు ఆ మధ్యన తన కుమార్తె ఫంక్షన్ చేసుకున్నారు. యవన ప్రయాణం ప్రవేశించిందని ఆ మధ్యలో సంఘముగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ పాప అడిగిందంట, నాన్న అందరూ కూడా డీజే పెట్టుకుంటారు కదా, డీజే
మరి నా ఫంక్షన్ కూడా డీజే పెడతావా? డీజే అంటే యవనస్తులు అవుతున్నారు కానీ పాపం మా సిస్టర్స్ లాగే చూస్తున్నారు. డీజే అంటే గుడ్డ ఎదిరిపోతుంది కదా సౌండ్ రోడ్డు మీద బుద్దు 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 బుమ్మ అనుకోని. ఏమంటే మేము కారులోకి వచ్చినా సరే కారు ఊగుతా ఉంటుంది, లోపలన్నీ ఊగుతా ఉంటాం. ఆ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ వినాయక చవితికి ఆ డీజే పెట్టాలని దాన్ని గురించి కోర్టుకి వెళ్ళిపోయారు. అది దాన్ని బ్యాన్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. విపరీతమైన సౌండ్ మాట, ఈ కన్నాలు పడిపోతే మళ్ళీ అది పక్కనగా నడితే. వాక్యం చెప్తూ ఉంటది, కొందరట సిగ్గుపడవలసినటువంటి వాటి విషయములను బట్టి వారు సంతోషించారట. సిగ్గుపడేటువంటి విషయాలను బట్టి సంతోషిస్తుందట లోకం. ప్యాంటుకి ఎన్ని సిరుగులు ఉంటే వాడికి అంత హ్యాపీ. ఈ ప్యాంట్ ఇక్కడ జారిపోతే సిగ్గుపడాల్సినటువంటి విషయాలు అవి, అది హ్యాపీ. చిన్నప్పుడు చిన్న సిరుగు ఉందంటే ఎంత బాధ. డార్లింగ్ అంటారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసుకునేవారు. ఓ మచ్చ ఉంటే, ఇప్పుడు ఎన్ని మచ్చలు ఉంటే అంత ఫ్యాషన్, అంత ఖరీదు ప్యాంట్. సిగ్గుపడవలసిన వాటి విషయంలో జనాలంట ఆడల మగళ్ళు తెలియదు ఎంత జుట్టు పెంచుతా ఉంటారు, పిడకలాడుతూ ఉంటారు, ఇటు ఇటు 2 రింగులు ఎడతా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ఆ డీజే పెట్టమన్నాడు కదా, పెట్టమంటే ఆ రోజు ఫంక్షన్ లో చాలా మంది స్నేహితులు వస్తారు. పాస్టర్ గారు, చాలా మంది మా బంధువులు వస్తారు. వాళ్ళందరూ కూడా రక్షణ పొందలేదు. ఆ రక్షణ పొందలేనటువంటి వారు మన మాట వినరు. అందరూ కూడా బంధుబాబులు కూడా కొంతమంది ఉంటారు. అయిపోయిన తర్వాత వీరు సినిమా పాటలు వేస్తారు, నేను కంట్రోల్ చేయలేనని చెప్పేసి మొత్తం డీజే పెట్టడమే మానేసాడండి. ఆ రోజు సౌండ్ బాక్స్ పెట్టలేదు. ఆ రోజు ఎంత విశ్వాసం అండి. ఎంతమంది ఏమండి పాస్టర్ గారు నంతసేపు అబ్బాయి ఎంత భక్తో, ఆయన కాస్త తినేసి గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్ళిపోతే అసలు రంగు మొదలైంది. డుమ్ 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 డుమ్. ఎక్కడ ఉంటుందండి ఆశీర్వాదం? ఎక్కడ ఉంటుంది మన ఇళ్లలో? మన మీద ఎక్కడ నిలుస్తుంది? దేవుడు నిలబెడతాడు, మనం కోలుకొట్టేస్తున్నాం. మన పనుల వల్ల, మన క్రియల వల్ల. కాబట్టి సువార్త విషయంలో సిగ్గుపడనక్కర్లేని వారుగా మనం ఉండాలి. ఈ కుష్టి వ్యాధి అంటే గుర్తొస్తూ ఉంది. మధురవాడ సంఘంలో అరుణ అనేటువంటి ఒక సిస్టర్ నూతనంగా వస్తుంది, కొత్తగా దగ్గర పక్కన ఇంచుమించు ఒక 2-3 నెలల నుంచి వస్తూ ఉంది. మన తరపున కూడా కొంత ఏదో సహాయం చేసి మన వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారు. నాకు తమ్ముడు ఉన్నాడండి. తమ్ముడు సన్నగా ఉంటాడు, కురూపి మాట, కురూపి, ఒళ్ళంతా మచ్చలు, అదో రకమైనటువంటి జబ్బు. ఒళ్ళంతా కూడా మచ్చలు, ఎలా సన్నగా ఉంటాడు, చాలా వికృతంగా ఉంటాడు. మీరు ఎలాగా రమ్మంటే రాదు కదా, మనకి ఆ క్రిస్మస్ కైనా వస్తారు కదా యూదులే. అంత భయంకరంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తాం, ప్రభు ఆ బిడ్డను స్వస్థపరచండి. మార్త మరియా లాజరు ఎలా ఉంటుందో తెలియదు కానీ నిజంగా ఆ తమ్ముడు గురించి అక్కపడేటువంటి తాపత్రయం ఎంతో వర్ణనాతీతమండి. మన శుక్రవారం సాక్ష్యం చెప్పింది, కన్నీరు కారుస్తూ సాక్ష్యం చెప్పింది. దేవుని సన్నిధి ఎంత దగ్గరగా వచ్చినందుకు నా మనసు పులకరించిపోతుంది. దేవునికి దూరం ఆమె ఆ సాక్షి చెప్తుంటే నా మనసు పులకరించేసేదండి. ఎంత చక్కని సాక్షి చెప్పింది. నా తమ్ముడు ఏమి తినట్లేదు, డాక్టర్లు చాలా భయంకరంగా చెప్తున్నారు.
దేవుని సన్నిధికి మొదలెడుతున్నారు. నాతో పాటు మాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, నాతో పాటు మీ అందరూ ప్రార్థన చేశారు. ఇదిగో దేవుడు నా తమ్ముడు ఇప్పుడు ఆహారం తినడం మొదలెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఓన్లీ స్పూన్ తో పోసేవాళ్ళు మీ నోట్లో, మిక్సీ చేసి ఆహారాన్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు మిక్సీ పని లేదు, ముద్దలు తిప్పించి పెడతా ఉంటే తింటున్నారు. హల్లెలూయా. నీ ప్రభు సన్నిధిని గోజాడాలండి. నీకన్నిటిని నేలపాలు కాకుండా ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నీలో పట్టుదల ఉండాలా, విశ్వాసం ఉండాలా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వాక్యం నేను ముగిస్తూ ఉన్నాను. నయమాను ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోలేదు, ఎవరు గెలిపిస్తున్నారో తెలుసుకోలేదు, హృదయంలో నెమ్మది లేదు. ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించు. నీ గెలుపు వెనకాతల నీ దేవుడు ఉన్నాడు, అది ఎప్పుడు మర్చిపోక. యెహోవా అతనికి విజయము కలుగజేసెను. యెహోవాయే ఈజ్ ద వన్ మ్యాన్ ఆర్మీ. అంతే, ఆయన మాత్రమే విజయం, ఆయన వల్లే. కాబట్టి నువ్వు నమ్ము, విశ్వసించు, నువ్వు ఆయన్ని ఆశ్రయించు. ఈ సమస్యలన్నిటినీ, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ప్రభువు విడుదల దయచేస్తాడు. అతి ధన్యత అవలంబించాలని ఆశ కలిగినటువంటి వారందరికీ నీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం.